హాయ్ అండి, ఈ వీడియోలో మనం జిప్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, అందరూ ట్రై చేయండి, ఫాస్ట్ కూడా అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా నెక్ మిడిల్లో ఫోల్డ్ చేసుకొని ఓపెన్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం హుక్కు పట్టి ఎలా వేస్తాం లోపలికి మొత్తం ఫోల్డ్ చేసి అలానే 2 సైడ్స్ హుక్కు పట్టిలాగా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. మనము 2 సైడ్స్ కూడా చూసారు కదా, నేను 2 సైడ్స్ చేసేస్తున్నాను. 2 పార్ట్స్కి సేమ్ హుక్కు పట్టిలానే లోపలికి క్లాత్ మొత్తం ఫోల్డింగ్ అయ్యే విధంగా చేసుకొని క్లాత్ తిప్పేసి మళ్ళీ పైన కుట్టు వేసేసి ఇప్పుడు క్లాత్ మొత్తాన్ని లోపలికి ఫోల్డింగ్ చేసి అయితే కుట్టేసుకోవాలి. హుక్కు పట్టికి మనకు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఈ విధంగా 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వచ్చేసి జిప్ వేయడానికి ఫూట్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఫుట్ జిప్ పెట్టేసుకొని వన్ సైడ్ జిప్ పక్కనే స్టిచ్ వచ్చే విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. అందుకు సింగిల్ పాదం యూజ్ చేస్తున్నాను. నార్మల్ పాదంతో కూడా వేయచ్చు, కానీ ఇది అందులో వెల్వెట్ క్లాత్ కదా, పక్కకు జరుగుతూ ఉంటుంది క్లాత్, కాబట్టి సింగిల్ పాదం యూజ్ చేస్తున్నాను. సింగిల్ పాదం లేని వాళ్ళు నార్మల్ పాదం కూడా కొంచెం ఎత్తి పెట్టుకొని ఈ విధంగా అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు జిప్ పక్కనే స్టిచ్ వచ్చే విధంగా క్లాత్ని పెట్టుకొని కొంచెం స్లోగా అయితే స్టిచ్ చేసుకోవాలి. జిప్ పక్కకి వెళ్ళకుండా ఎడ్జ్కి వచ్చిన తర్వాత ఇంకో పార్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు కింద ఇంకో పార్ట్ పెట్టుకొని ఈ విధంగా కింద 1 ఇంచ్ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ నుంచి రెండింటిని ఈ విధంగా కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత కింద వచ్చేసి రఫ్ వేయాలి మనం, ఎందుకంటే ఇది పెద్ద జిప్ కదా, కింద ఉండేది మొత్తం కట్ చేసుకోవాలి. జిప్ కిందకి వెళ్ళకుండా రఫ్ చేసేసి నీట్గా ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి జిప్ పక్కన ఈ విధంగా స్టిచ్ వచ్చేలా వేసుకోవాలి. పై వరకు కూడా చూసారు కదా, జిప్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా జిప్ను కట్ చేసేద్దాం. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో జిప్ స్టిచ్ చేసుకోవడం. కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, జిప్ ఫాస్ట్గా అయిపోయింది, నీట్గా కూడా ఉంది.